ఎండాకాలం కావడంతో నోటికి రుచిగా చల్లగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో రోడ్డు మీదకు ఐస్ క్రీం బండి అమ్మకానికి వస్తే చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్లకు కూడా నోరూరిపోతుంది. వెంటనే పిల్లలతో పాటు మనం కూడా కొనుక్కొని తినేస్తాం. అయితే ఐస్ క్రీం కు డిమాండ్ పెరగడంతో అన్ని చోట్ల నకిలీ మాల్ దందా బాగా పెరిగిపోయింది. ఇది వరకు అలాంటివి చాలానే చూసాం. యాసిడ్, మురికి నీరుతో చేసిన ఐస్ క్రీం, తీయగా ఉండటానికి వాడే పదార్థాలతో నాణ్యత లేమి, ఇలాంటి సంఘటనలు ఎన్నో బయటపడగా ఇప్పుడు మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. వెంటనే వాంతి చేసుకునేంత దారుణ ఘటన ఇది. ఒళ్ళు జలజరించే పని చేశాడు ఈ దుర్మార్గుడు. ఇక వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లాలోని నెక్కొండ ప్రాంతంలో బాలాజీ కంపెనీ పేరుతో ఐస్ క్రీం, కుల్ఫీ దందా సాగుతోంది. అయితే ఐస్ క్రీం బండి నడుపుతున్న వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కస్టమర్లకు ఐస్ క్రీం సప్లై చేసే క్రమంలో చెడు పదార్థం కలిపి అడ్డంగా దొరికిపోయాడు. ఫలూడా ఐస్ క్రీంలో యూరిన్ వీర్యం కలిపి అమ్ముతున్నాడు. అతని చర్యలను గమనించిన స్థానికులు అతనిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఇందులో అనేక అనుమానాలు ఉండటంతో ఐస్ క్రీం ఫ్యాక్టరీ దారులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. వీటితో పాటు గలీజ్ పనులకు పాల్పడిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు అతను అమ్ముతున్న ఐస్ క్రీం కంపెనీలో నిల్వ ఉంచిన ఫ్రూట్ సలాడ్లను కూడా పరిశీలించిన అధికారులు వాటిని పారబోశారు. రోడ్లకు ఇరువైపులా తోపుడు బండిపై ఫలూడా ఐస్ క్రీం అమ్ముతూ వ్యాపారం చేస్తున్న వారితో పాటు అక్కడ రోడ్ సైడ్ ఫుడ్ షాప్ యజమానులకు కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వారమ్మే ప్రతి పదార్థానికి సంబంధించిన పరిశుభ్రతలను పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కుల్ఫీ ఐస్ క్రీం అమ్మే వ్యక్తి రాజస్థాన్ కు చెందిన వాడని తెలిసిందే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు